శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. వీక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలతో ఈ వీడియోలో మనం ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశికి ఏ విధంగా ఉంటుందో మేషరాశి ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తికా నక్షత్రం 1వ పాదం వరకు కూడా ఈ మేషరాశి ఉంటుంది. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 1. ఇక ఈ సంవత్సరము మామూలుగా ఈ మేషరాశి వారికి 1 జూన్ 2026 వరకు కూడా గురువు తృతీయంలో మిథునంలో సంచారంలో ఉంటాడనమాట. దాని తర్వాత మళ్ళీ 31 అక్టోబర్ వరకు కూడా మళ్ళీ కర్కాటకంలో 4వ స్థానంలో సంచారం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 24 జనవరి 2027 వరకు ఈ గురువు సింహంలో ఉండి తర్వాత తిరిగి మళ్ళీ సంవత్సరాంతం వరకు కూడా మళ్ళీ కర్కాటకంలోకి వెళ్తాడనమాట. కాబట్టి ఈ సంవత్సరము ఈ గురు సంచారం వల్ల ముఖ్యంగా 3, 4 ఈ స్థానాల్లో ఈ గురువు సంచరించే సమయంలో వీళ్లకు స్థానచలనము, అలాగే రోగపీడ, అలాగే ధన నష్టము, వృధా ప్రయాస, వృత్తిలో కష్టాలు, ఈ విధమైన ఫలితాలు ఉంటాయన్నమాట. ఇక ఈ గురువు 5వ స్థానంలో సంచారం చేసే సమయంలో ధార్మిక కార్యక్రమాలు చేస్తారు, అలాగే ధనలాభం ఉంటుంది, ఇంకా సుఖము మరియు కార్యసిద్ధి, అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఈ సమయంలో గురువు వల్ల వీళ్లకు లభిస్తాయన్నమాట. ఇక దాని తర్వాత శని సంచారం కనుక చూస్తే ఈ సంవత్సరం వీళ్లకు మీనంలో శని ఉంటాడు సంవత్సరం మొత్తం కూడా. అంటే 12వ స్థానంలో, అంటే వీళ్లకు ఏలనాడు శని నడుస్తుందన్నమాట. అందువల్ల అన్ని చోట్ల అవమానాలుంటాయి, అలాగే సోదర విరోధము, దాని తర్వాత తీవ్ర విచారము, ధన నష్టము ఉంటుంది. దాంతోపాటు కొంత దైవభక్తి కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు కాబట్టి ఈ సమయంలో మనకు కొంత దైవభక్తి కూడా ఉంటుందన్నమాట. ఇది శని వల్ల వచ్చే సంచార ఫలితము. ఇక దాని తర్వాత రాహువు. ఈ రాహువు 6 డిసెంబర్ వరకు, అంటే 6 డిసెంబర్ 2026 వరకు కుంభంలో లాభంలో ఉంటాడు. అలాగే కేతువేమో సింహంలో 5వ స్థానంలో ఉంటాడనమాట. అందువల్ల వీళ్లకు బంధుమిత్ర కలహాలు, అలాగే శత్రుభయము, రోగపీడ, ధనవ్యయము, బంధనము, ఈ విధంగా ఫలితాలుంటాయన్నమాట. అయితే ముఖ్యంగా విద్యార్థులకు మంచి గుర్తింపు ఉంటుంది, అలాగే వివాహం చేసుకోవాలి అనుకునే వాళ్ళకు ఆ ప్రయత్నాలు ఫలిస్తాయన్నమాట. ఇక ముఖ్యంగా వీళ్ళు నవగ్రహ హోమము, అలాగే శనికి తైలాభిషేకము ఈ కార్యక్రమం కనుక చేసుకుంటే, దాంతోపాటు బృహస్పతికి 3, 4 స్థానాల్లో ఉన్నప్పుడు శనగలు, అలాగే శనికి నల్ల నువ్వులు కనుక దానం చేస్తే వీళ్ళకు కొంత శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.